హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన వనస్థలిపురం లొకేషన్లో మెయిన్ రోడ్కి 500 మీటర్స్ డిస్టెన్స్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక G+3 ఫ్లోర్స్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై కండిషన్లో సేల్కి వచ్చిందండి. అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే కంప్లీట్గా షేర్ చేస్తాను. ఇందులో మనకు 2 ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఏదైతే మెయిన్ హైవే ఉందో విజయవాడ హైవే నుంచి ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి ఒక 500 మీటర్స్లో లొకేట్ అయి ఉందండి. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మనకు హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇందులో మనకు 2 హౌసెస్లో ఒక హౌస్ వచ్చేసి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. మన 2 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఇంకొక హౌస్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ కంప్లీట్గా రెసిడెన్షియల్గా మనకు కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మనకు ప్రాపర్టీ నుంచి మెయిన్ హైవే ఏదైతే ఉందో దానికి డిస్టెన్స్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ అనేది ఎగ్జాక్ట్గా మన వనస్థలిపురంలో కాలనీ వైజ్గా చూసుకుంటే మనకు రాజప్ప నగర్ కిందికి వస్తుందండి. హైకోర్ట్ కాలనీ దగ్గర మనకు రాజప్ప నగర్ అనే ఏరియా కిందికి వస్తుంది. అండ్ మనకి టోటల్ మనకు బిల్ట్ ఏరియా వచ్చేసి 7,000 స్క్వేర్ ఫీట్ అండి. G+3 ఫ్లోర్స్ ప్లస్ పెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. 222 గజాల్లో మనకు ఈచ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. బిల్ట్ ఏరియా వచ్చేసి 7,000 స్క్వేర్ ఫీట్. ఈ 222 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 40x50 అండి, 40x50. అండ్ 360 డిగ్రీ వ్యూలో మనకు హౌస్ యొక్క ఎలివేషన్ అండ్ మనకి క్లియర్గా అనేది కవర్ చేస్తున్నాను. చూడండి, మనకు 2 సైడ్ రోడ్ కనెక్టివిటీ అనేది గ్రౌండ్ లెవెల్ వ్యూలో కవర్ చేస్తాను. వీళ్ళు పర్ స్క్వేర్ ఫీట్కి 6,000 రూపీస్ ప్రైస్ లెక్కన కోట్ చేస్తున్నారండి. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇందులో మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. 3 కార్ పార్కింగ్ స్పేస్కి సఫిషియెంట్గా స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి. కార్నర్ యూనిట్ ఏదైతే సెమీ కమర్షియల్ హౌస్ ఉందో దానికి సంబంధించిన షట్టర్స్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండి. ఇందులో మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసి ఈస్ట్ సైడ్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కార్నర్ ఏదైతే సెమీ కమర్షియల్ రెసిడెన్షియల్ హౌస్ ఉందో దీని యొక్క రోడ్ వైజ్గా ఫేసింగ్ చూస్తే వెస్ట్ సౌత్ కార్నర్ అండి. సౌత్ సైడ్ మనకు 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ, వెస్ట్ సైడ్ మనకు 25 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ మనకి చూడండి ఏరియల్ వ్యూ తోటి మీకు ఎలివేషన్ అనేది కవర్ చేస్తున్నాను. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఎంట్రన్స్లు మాత్రం ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగా చేయించారు. ఇది బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కాదండి. ఇండివిజువల్గా మనకు ఎవరైతే ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళు రెసిడెన్షియల్గా స్టే చేసి రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని పర్సనల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అందుకే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగుంటుంది. వీరు వేరే లొకేషన్ రీలొకేట్ అవ్వాలన్న ప్లానింగ్ తోటి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో కార్ పార్కింగ్ స్పేస్ అండి. మొత్తం మన గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. 3 కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఒక 2 BHK పోర్షన్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అవుతుందండి ఈ 2 BHK పోర్షన్ యొక్క మెయిన్ డోర్ వచ్చేసి. ఇది మనకేంటంటే రెసిడెన్షియల్గా ఏదైతే G+3 హౌస్ ఉందో అది మీకు ఈ వీడియోలో ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తున్నాను. ఈ 2 సైడ్ రోడ్ సెమీ కమర్షియల్ దాంట్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో పార్కింగ్ అయితే యాస్టీస్గా ఇలాగే ఉంటుందండి. బట్ ఈ 2 BHK పోర్షన్ మాత్రం వాళ్ళు కంప్లీట్గా షట్టర్స్ కమర్షియల్గా షట్టర్స్ లాగా కన్వర్ట్ చేశారు. వీడియో ఎండింగ్లో మనకు షట్టర్స్ కూడా మీకు క్లియర్గా ఇన్సైడ్ అనేది కవర్ చేస్తాను. ఇది 2 BHK పోర్షన్ సంబంధించిన యూటిలిటీ స్పేస్ అండ్ కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. కంప్లీట్ టోటల్ హౌస్ వచ్చేసి 7,000 స్క్వేర్ ఫీట్ అవుతుందండి. బిల్ట్ ఏరియా వచ్చేసి ఫాల్ సీలింగ్ అనేది ప్రతి ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు. ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ లైట్ పరంగా సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకి ఇండిపెండెంట్ హౌస్ కల్చరే ఉందండి. అందువల్ల మనకు వెంటిలేషన్ అనేది 100% ఏరియా కవర్ అవుతుంది. బేర్షెల్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాల్ సీలింగ్ మాత్రం మనకు ప్రొవైడ్ చేశారు. ఇది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించి 3 కార్ పార్కింగ్ అండ్ ఒక 2 BHK పోర్షన్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి ప్రజెంట్ సేల్కి వచ్చేసి 2 హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. 2 హౌసెస్కి సింగిల్ ఓనరే కన్స్ట్రక్షన్ చేసింది.
వీళ్ళు మనకు లిఫ్ట్ ఫెసిలిటీ, ఎలివేటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది 3rd ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉంది. ఒక 4th ఫ్లోర్లో పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. మీకు అది కూడా వీడియో ఎండింగ్లో క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తాను. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి 1st ఫ్లోర్ ఏరియాలోకి వెళ్తున్నామండి. 1st ఫ్లోర్ ఏరియాలో ఉన్న కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. చూడండి, మనకు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయిన ఈస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ కార్నర్కి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది 2 BHK పోర్షన్ అండి. చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం ఫ్లోరింగ్ అంతా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఫాల్ సీలింగ్ సంబంధించిన డిజైన్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. పూజా గదికి సంబంధించిన రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు కిచెన్ ఏరియా కూడా ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా టోటల్ హౌస్ అనేది మన రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఎవరైతే ప్రాపర్టీని సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ సూటబుల్గా ఉందండి. ఫ్లోర్ వైజ్గా 2 BHK పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ జరిగి ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే స్కోప్ ఉంది ఈ ప్రాపర్టీ మీద. యూటిలిటీ స్పేస్ నుంచి మనకు కామన్ వాష్రూమ్ యాక్సెస్ ఇచ్చారండి. అది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. గ్రిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. సేమ్ ఇది ఏదైతే వీడియోలో చూస్తున్న ఫ్లోర్ ప్లాన్ 2 BHK పోర్షన్ 1st ఫ్లోర్లో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. సేమ్ ఇదే ఫ్లోర్ ప్లాన్ 2nd ఫ్లోర్లో కూడా ఉందండి. 1st అండ్ 2nd ఫ్లోర్ ప్లాన్ సేమ్ అలాగే ఉంటుంది. సేమ్ ఫ్లోర్ ప్లాన్ ఉంటుంది. అండ్ ఇందులో మనకు 2 BHK పోర్షన్లో 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేసి యూటిలిటీ స్పేస్ నుంచి ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారండి. వాష్రూమ్స్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూము. ఈ ఫ్లోర్కి సంబంధించి 2 సైడ్స్ విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది. ప్లాట్ ఏరియా వచ్చేసి 222 గజాలండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. మీకు 1st ఫ్లోర్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా కవర్ చేశాను. నెక్స్ట్ మీకు 2nd ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతుందండి. చూడండి, మనకి హౌస్కి సంబంధించి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అన్ని వైపులో మనకు ఓపెన్ స్పేసే ఉంది. అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ అనేది 100% ఏరియా కవర్ అవుతుంది. ఈ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏం చేశారు అండ్ దీనికి సంబంధించిన ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వీడియోలో మిస్ అయినా ఎక్స్ప్లెనేషన్లో మీకు డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను విత్ ప్రాపర్టీ ఓనర్ నెంబర్. ఈ లొకేషన్ వచ్చేసి వనస్థలిపురం దగ్గర ఉన్న రాజప్ప నగర్ అండి. ఈ ఏరియా అనేది కాలనీ నేమ్ వచ్చేసి చూడండి, మనకు 1st ఫ్లోర్ ఏరియాలో ఏదైతే 2 BHK ఫ్లోర్ ప్లాన్ ఉందో 2ndలో కూడా మనకు సేమ్ అదే ఫ్లోర్ ప్లాన్ ఉంది. యూటిలిటీ స్పేసు, అక్కడ మనకు కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంతకుముందు మీకు కింద వాష్ ఏరియా అనేది కవర్ చేయలేదు. ఈ కార్నర్కి మనకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. మీరు వాషింగ్ మిషన్ లాంటిది ఏమైనా అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు వాష్ ఏరియా లాగా. మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా మనకు 20,000 లీటర్స్ కెపాసిటీ తగ్గట్టుగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి. చూడండి, మనకి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తున్నాను. మనకు సంప్ అనేది 20,000 లీటర్స్ వీళ్ళు స్టోరేజ్ కెపాసిటీ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు గ్రౌండ్, 1st అండ్ 2nd ఫ్లోర్ అనేది కవర్ చేశానండి. నెక్స్ట్ మీకు 3rd ఫ్లోర్ కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతానండి. చూడండి, మనకు 3rd ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ ఉందండి. మనం ఇప్పుడు 3rd ఫ్లోర్ వరకు వచ్చాము. 3rd ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మనకు 2 BHK పోర్షనే కన్స్ట్రక్షన్ చేశారండి. కాకపోతే మనకు ఒక టెర్రస్ ఓపెన్ స్పేస్ అనేది ఈ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు. టెర్రస్ ఏరియా వచ్చేసి అన్ని ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్లో 2 BHK పోర్షన్ ఏదైతే ఉందో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షన్కి మాత్రం నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఇచ్చారు. చూడండి, మనకు సిమిలర్ ఫ్లోర్ ప్లాన్ స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ లైట్ అయితే ఇంకా 100% ఏరియా కవర్ అవుతుంది. సేమ్ మనకు 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేసి ప్లస్ మనకి ఇంకొక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ప్లస్ మనకు పైన ఒక పెంట్ హౌస్ ఉందండి.
లేదంటే మనకు హోమ్ థియేటరు, ఓపెన్ టెర్రస్, మనకు పార్టీ ఏరియా లాగా కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇది 3rd ఫ్లోర్లో ఉన్న టెర్రస్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి వాష్ ఏరియా కార్నర్కి ప్రొవైడ్ చేశారు. ఇందులో ఏదైతే మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే ప్రతి పోర్షన్ ఏదైతే 2 BHK యూనిట్, షాప్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ సపరేట్గా మనకు ఎలక్ట్రికల్ మీటర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. దానికి సపరేట్గా ఎలక్ట్రికల్ మీటర్ సంబంధించి బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఇది 4th ఫ్లోర్ అండి, టెర్రస్ ఏరియా. చూడండి, మనకు వాటర్ స్టోరేజ్ సంబంధించి ట్యాంక్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ మనకి ఇక్కడ పెంట్ హౌస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకు వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ కంప్లీట్గా హౌస్ మొత్తం మనకు టెనెంట్స్కి రెంట్కి ఇచ్చినా సరే ఒక సింగిల్ రూమ్ అనేది సిటీకి వచ్చినప్పుడు స్టే చేసే విధంగా ఒక గెస్ట్ హౌస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా. లేదంటే దీన్ని హోమ్ థియేటర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా పెంట్ హౌస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ అయితే మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్ అయితే మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. అండ్ ఇప్పుడు కమర్షియల్ సైడ్ ఏదైతే 2 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందో దానికి సంబంధించి మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఏవైతే షట్టర్స్ ఉన్నాయో దాని ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అవతల వైపు వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ 2 BHK పోర్షన్ అండి. మీ ఇతర సైడ్ 2 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉన్న సైడ్ అదంతా మనకి ఏంటంటే షట్టర్స్ రూపంలో కమర్షియల్గా వీళ్ళు కన్వర్ట్ చేశారు. ఈ 2 హౌసెస్ అమ్మకానికి ఉన్నాయి. వాళ్ళ నీడ్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైసింగ్ పరంగా కూడా నెగోషియేట్ చేసుకోవచ్చు. చూడండి, మన సైడ్ ఎలివేషన్, అప్రోచ్ రోడ్డు ఎలివేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.